సార్ మరి నేను అబ్జర్వ్ చేసింది ఒకటి మీకు చెప్పాలి సార్. ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్దాం అనుకుంటా మర్చిపోదు. మీరు ఒక్కసారి ఒక సినిమాలో కొంతమంది క్యారెక్టర్స్ మాకు కనిపించారు, లైక్ హీరోయిన్, కొంతమంది మళ్ళీ నెక్స్ట్ సినిమాలో తప్పకుండా కనిపిస్తారు. అంటే అది సెంటిమెంటా లేకపోతే మీ కథలో? సెంటిమెంట్ అని కాదండి, కథను బట్టానండి. ప్లస్ ఒక్కటేందంటేనండి ఇందులో ఒకప్పుడు నయనతార గారితో కూడా తులసి, దెన్ సింహ అండ్ నౌ రకుల్. మనం చేసే సబ్జెక్టే ఒక హై సబ్జెక్టే తీసుకుంటాము. గ్యారంటీ ఆర్టిస్ట్ని తీసుకున్నామంటే తను ఆ క్యారెక్టర్ చేస్తే తనే చేయాలి. ఈ సినిమా చూసిన తర్వాత మీరే చెప్పారు ఇది రకులే చేస్తే ఇంకెవరు ఇంపాసిబుల్స్ అని దమ్మ అనేస్తారు. చెయ్యొచ్చు, చేసినట్టు ఉంటుంది. తను చేస్తే తను జరిగినట్టు ఉంటుంది. జరిగిన దానికి చేసిన దానికి తేడా ఉందండి. సో అది నేను అప్పుడు సరైనప్పుడే గెస్ చేసి ఓహో ఇంకొక లెవెల్ ఉంది, ఆ లెవెల్ ఎవరు అమ్మాయిని టచ్ చేయలేదు, నేను చూసా ఓకే నేను టచ్ చేయొచ్చు, నాకు ఐడియా ఉంది. అలా ఈ అమ్మాయిని తీసుకోవడం కానీ ఇది జగద్బాబు గారు ఆయన్ని నేను ఆ తర్వాత నేను సినిమా లెజెండ్ తర్వాత మళ్ళీ సరైనోడి తీసుకోలేదండి. నాకు అక్కడ ఆ క్యారెక్టర్ నాకు డిమాండ్ చేయలే. ఇందులో ఒక ప్రైడ్ అంటే బిలీవబిలిటీ, నమ్మకం ఉండాలి. వాడు ప్రైడ్ కోసం చచ్చిపోతాడంటే నమ్మకం ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? మమ్ముట్టి, ఒక మోహన్ లాల్ గారి కన్నా కూడా ఒక మమ్ముట్టి అంటే ప్రైడ్ అంటే అలా కనబడతాడు ఆయన. తర్వాత తెలుగులో చూస్తే నాకు ఓన్లీ జగద్బాబు గారు కనిపించారండి. ఆ ఏజ్ ఫ్యాక్టర్ కానీ ఆ ఇది కానీ ఆయనలో కొన్ని ఉన్న ఎక్స్ప్రెషన్స్, కొన్ని యాంగిల్స్ ఉన్నాయి, నాకు తెలుసు అవి నేనే తీస్తాను అవి. సో నాకు ఐడియా యాంగిల్స్ చూడబోతున్నాం అనమాట. గ్యారెంటీ ఇందులో కొత్త యాంగిల్స్ చూస్తారండి. సినిమా అయిపోయేలోపు యాజ్ ఇట్ ఈజ్ మాదంతా జర్నీ ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీ జర్నీ ఎలా ఉంటుంది. సహజంగా అందరూ చెప్తారు, బట్ ఇది మాత్రం ట్రూత్ మా దగ్గర. అంత జర్నీ ఉంటుంది. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తర్వాత మనతో కలిసి జర్నీ చేయాలనుకుంటారు. నేను కూడా వాళ్ళని వదిలిపెట్టి ఇది కాలేను ఎక్కువగా. బేబీ పాయిజన్ నాట్ అలౌడ్. అయితే గుంట్లు అయ్యో అబ్బా మీరు అసలు మనుషులేనా? ఏంది వీళ్ళిద్దరు ముట్టుకోకపోతే నువ్వు ముట్టుకుంటావా? నువ్వు కూడా ముట్టుకోదు, ఒక్కడికి పగిలిపోద్ది. ఓకే నో ప్రాబ్లం. బాగా ఎక్కువైంది, పక్క తీసుకెళ్ళరా.